ఇక్కడ రెండోది అధ్యక్ష, నేను అధ్యక్ష రైతు డిక్లరేషన్ మా పొన్నవని ఒప్పుకోవడం నాకు తెలియదు, కానీ మా దయాకర్ అన్న పొన్నవని ఒప్పుకుంటారో లేదా చైర్మన్ కదా సార్. ఆ రైతు డిక్లరేషన్కు సృష్టికర్త నేనే అధ్యక్ష. ఆ మీటింగ్లో ఇన్ఫ్యాక్ట్ ఐ రిటన్ విత్ మై హ్యాండ్ అప్పుడు ఉన్నా. అయితే అధ్యక్ష ఏంటంటే దాంట్లో మీరు రైతు డిక్లరేషన్ ఎన్ని మాటలు చెప్పిండ్రు అధ్యక్ష? మీరు ఎన్ని మాటలు చెప్పిండ్రు రైతు డిక్లరేషన్? అది కాదు, ఎన్ని మాటలు నేను రాసిదని చెప్పు. వంద ఇయ్యాలా కానీ ఇయ్యరు కదా వాళ్ళు ఇయ్యరు కదా. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి కావాలి, వారు అయితే రావారా? వారు కొట్లాటకు వారు గారు. అది కొత్త నిర్వచనాలు ఉన్నాయి అక్కడ, అది వేరు ముచ్చాయి. కానీ ఇక నేను అధ్యక్ష రైతు డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ చేసినా అని చెప్పని మీరు చెప్తారు. వాస్తవానికి మీరు ఇచ్చిన వాగ్దానం ఎన్ని లక్షల మందికి మీరు రుణమాఫీ చేస్తా అన్నారు? మీరు చేసిన రుణమాఫీ ఎంత? ఇవాళకి కూడా రుణమాఫీ కానటువంటి రైతులు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమందో ఒక్కసారి దయచేసి సంఖ్య చెప్పండి అధ్యక్ష. ఉట్టిగానే మేము చేసేసినాం అంటే కరెక్ట్ కాదు అని చెప్పిన వాళ్ళకి చెప్పాలని కోరుతున్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష నేను యువత గురించి మాట్లాడుతున్నా అధ్యక్ష. వి ఆల్ రిప్రజెంట్, మేమంతా యూనివర్సిటీకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. పొన్నమన్న లేకపోతే మన దయాకర్ గారు, వెంకట్, వీళ్ళంతా యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ కొట్లాడి అంతా వచ్చినటువంటి వాళ్ళు. అధ్యక్ష బోడమల్లయ్య సామెత ఉంది అధ్యక్ష. పాపం పిల్లలది. అశోక్ నగర్ పోతారు, ఎన్నికలలో ధర్నాలు చేస్తారు, దీక్షలు చేస్తారు. రాహుల్ గాంధీ గారు సైతం పోతారు. ఇవాళ జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటే వాళ్ళపైన దాడులు చేసేట ఒక పరిస్థితి కనబడతా ఉంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ లాంటి పరీక్షలు తప్పుడు పద్ధతిలో నిర్వహించిండ్రు అని చెప్పని వాళ్ళు న్యాయం కోరితే వాళ్ళపైన లాఠీలు జడిపిస్తా ఉన్నారు అధ్యక్ష. జీవో 29 ఈజ్ అ జోక్ అధ్యక్ష. నేను ఆత్మతో చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల గొంతులు కోసే విధంగా జీవో 29 పట్టుకొచ్చింది. నోవేర్ ఇన్ ద కంట్రీ నో టెస్ట్ విల్ బి ఎవర్ కండక్టెడ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఎ ugly జీవో కాల్డ్ జీవో 29 విచ్ ఇస్ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ మెరిట్ ర్యాంకింగ్ పట్టుకొచ్చినారు. ఇలా కోర్టుల చుట్టూ తిరిగితే ఈ పార్టీలు ఎన్నుకున్నాయి, ఆ పార్టీలు ఎన్నుకున్నాయి అని చెప్పని ఇవాళ నిరుద్యోగులకు రాజకీయాలు అంటగట్టేట ఒక చిల్లర ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష. దీన్ని తప్పు అని చెప్పి నేను తెలియజెప్తాను అధ్యక్ష. కాంట్రడిక్షన్స్. మొదటి నెలలో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 2.5 ఏళ్ళు అయింది. ఏం ఉద్యోగాలు ఇస్తారో తెలియదు. బట్టి గారేమో మేము ఇవ్వలేదని అంటారు. మహేష్ గౌడ్ గారేమో మేము 2 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తామని ఆయన అంటాడు. ఫస్ట్ మీరు క్లారిటీతో రండి ప్రభుత్వం. వి ఆల్ మేక్ మిస్టేక్స్ ఇన్ లైఫ్. ఒక అనౌన్స్మెంట్ చేసినప్పుడు తప్పైతే సరిదిద్దుకొని మేము అప్పుడు అట్లా అన్నాం, ఇప్పుడు చేయలేకపోతున్నామని చెప్పండి. కానీ దబాయించకండి, బుకాయించకండి. దట్స్ నాట్ డెమోక్రసీ. నేను ఇంకొక మాట అధ్యక్ష, ఇంకొక విషయం అధ్యక్ష, నేను మీకు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఇది ఎన్నికల సందర్భంలో జాబ్ క్యాలెండర్ అధ్యక్ష. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పింది అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, అసలు 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయా లేవా చెప్పండి. వై డోంట్ యూ డిక్లేర్ ఎ వైట్ పేపర్? వాట్ ఈస్ ఇట్ ప్రివెంటింగ్ యూ? ఇవాళ అశోక్ నగర్లో పాపం కోచింగ్ సెంటర్లో పడి పేదింటి బిడ్డలు, మధ్యతరగతి బిడ్డలు తల్లిదండ్రులు వదిలిపెట్టి పుస్తలు అమ్ముకొని, మెట్టెలు అమ్ముకొని తల్లులు తీసుకొచ్చి ఫీజులు కట్టి అక్కడ చదువుకుంటారు అధ్యక్ష. ఉద్యోగాలు పడతాయని, పడకపోతే పడవని చెప్పండి. పడితే ఎప్పుడు పడతాయని చెప్పండి. మీరు ఇచ్చిన క్యాలెండర్ని మీరు ఇవాళ పాటించకుండా నిరుద్యోగ యువకుల నోళ్ళు మన్ను కొడుతున్నారు అధ్యక్ష. నేను బాధతో చెప్తున్నా అధ్యక్ష. నిన్న గవర్నర్